ఈరోజు ప్రపంచ దేశాలకి మార్గదర్శకంగా భారతదేశం నిలబడుతుంది అంటే అది ఎంతో గర్వించదగ్గ విషయం. అది ఏ రూపంలో అంటే దాదాపుగా 103 శాటిలైట్స్ ని ఒకే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు ఇస్రో శ్రీహరికోట ఈరోజు మన నెల్లూరు జిల్లా మన ఆంధ్రప్రదేశ్ లో ఉండటం అనేది చాలా గర్వించదగ్గ విషయం. కానీ ఈరోజు యువతరానికి వస్తే ఈరోజు ఏ విధంగా అయితే క్రీడల మీద ఆసక్తి చూపుతున్నారో అదే విధమైనటువంటి ఆసక్తి ఇటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మీద, ఈ రాకెట్ల ప్రయోగాల మీద, ఆ శాటిలైట్ 103 శాటిలైట్ ని ఈరోజు ప్రపంచ దేశాలకి ధీటుగా ఈవెన్తో నాసా కూడా ప్రయోగానికి నాసా కంటే ముందుగా ఈరోజు శ్రీహరికోట చేయడం అనేది చాలా గొప్ప విషయంగా ప్రతి యువతరం భావించాలి. ఈరోజు ముఖ్యంగా ఏదైతే మనందరూ యువకులు ఉన్నారో ఇటు ఖైదీ నెంబర్ 150 సినిమా వస్తే దానికోసం 2-3 రోజులు కేటాయించి సంబరాలు జరుపుకుంటాం. ఇటు గౌతమ్ బుద్ధ శాతకర్ణి వస్తే దానికోసం 2-3 రోజులు పండగలాగా చేసుకుంటాం. అదేవిధంగా సినిమాల్లో ఉన్నటువంటి చిరంజీవి గాని, బాలకృష్ణ గాని, మహేష్ బాబు గాని, ప్రభాస్ గాని, బన్నీ గాని, రామ్ చరణ్ గాని ఇలా ఎంతో మంది సినిమాల కోసం మనం కేటాయించినటువంటి టైం ని ఖచ్చితంగా ఇటువంటి సైంటిస్టుల కోసం, అదేవిధంగా భారతదేశ ప్రతిష్టని పెంచేటటువంటి ఇటువంటి ప్రక్రియ కోసం ఖచ్చితంగా మన యువత అనేది ఖచ్చితంగా వాటికి టైం కేటాయించాలి. ఏ విధంగా అయితే వివేకానంద స్వామి ఘన విజయాన్ని, ఆయన యొక్క జయంతి వేడుకలు చేసుకుంటామో, ఏ విధంగా అయితే స్వతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటామో, అదేవిధంగా ఈరోజు మన సైంటిస్టులు 1500 కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా తీసుకుని వస్తున్నారు ఈ 103 శాటిలైట్స్ ను ఒకే రాకెట్ లో పంపించి. కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి ఈ యొక్క రాకెట్ ప్రయోగ విజయవంత ఆ ఉత్సవాల్ని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా యువత మొత్తం కలిసికట్టుగా భారీ స్థాయిలో చేసుకుని మన యువత మొత్తం ఇటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ కి, యాటిట్యూడ్ కి అట్రాక్షన్ అయ్యేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనతో పాటు ఉన్న స్నేహితులందరికీ మోటివేషన్ చేసి ఖచ్చితంగా మరో అబ్దుల్ కలాం కానీ ఇంకొక పెద్ద శాస్త్రవేత్తలు కానీ కావడానికి మన యువతకి ఇది పూర్తిగా దోహదపడుతుంది. ఖచ్చితంగా దీన్ని భారీ స్థాయిలో పిల్లలు, యువకులు అందరూ షాపింగ్ మాల్స్ కి ఇంకా రకరకాల వ్యామోహాలను పక్కన పెట్టి ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి కేంద్రీకరించినప్పుడు ఖచ్చితంగా భారతదేశం ప్రపంచ దేశాల్లోనే కాకుండా విశ్వంలోనే దేశ పతాకాన్ని ఎగరవేయగలిగే సత్తా మనకుంది. దాన్ని పూర్తిగా యువత పూర్తిగా మద్దతిచ్చి ఈ యొక్క సంబరాల్ని, ఈ యొక్క రాకెట్ ఉత్సవాల్ని జరుపుకోవాలని చెప్పేసి ఈ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం.